ఎప్పుడైతే ప్రణయ్ అమృత సంచలనానికి ఒక సంచలనం జరిగిందో సంచలన భాగంగా ఏం జరిగిందో మనం చూసాము. ఎంత దారుణంగా సుపారీ ఇచ్చేసి చంపేసినటువంటి దాఖలు నేను సందర్భాలు చూసాం. దాంతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులను తట్టుకొని నిలబడినటువంటి ఆ ఫ్యామిలీకి ఆసరగా బాసరగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా మద్దతుగా ఉన్నారు. కానీ నిన్న నల్గొండ కోర్టు ఏదైతే తీర్పిచ్చిన నేపథ్యంలోనే ఒకరికి ఉరిశిక్ష, మిగతా వాళ్ళకి జీవిత ఖైదు కూడా చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఆ ప్రధాన వార్తలకు సంబంధించిన నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు అనేటువంటిది ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ప్రధాన వార్తలో భాగంగా ఏం జరిగింది, అసలు ఎందుకు అట్లా చేయడం జరిగింది అంటే, ఒక ప్రేమిస్తే చంపేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది, చంపేసేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అనేటువంటిది ప్రధానమైంది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన వారికి యావజ్జీవ శిక్ష. 2 తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమల్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పును సుమారు నల్గొండ కోర్టు వెల్లడించింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలనం తీర్పిచ్చింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెక్షన్ 2 అదనపు న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 302/120 ఐపీసీ 109 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఆర్మీ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని ఈ సందర్భంగా నేరస్తులు వేడుకున్నారు. హార్ట్ పేషెంట్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం చిన్నపిల్లలు ఉన్నారని కొందరు నేరస్తులు న్యాయస్థానానికి తెలియవారు. ఉగ్రవాది అస్గర్ అలీకి సూపర్ అయితే ఏటు సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు మాత్రం ఉరిశిక్ష చేసిన నేపథ్యంలో ఆ కుటుంబం అయితే విలువలాడిపోయింది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత దారుణానికి ఒడిగట్టిలో మనం చూసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. ప్రణయ్ హత్య కేసులో ఇప్పటివరకు కూడా ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నటువంటి నిరీక్షణ, వాళ్ళు ఎంతో భయంకరంగా వాళ్ళను నమ్మించి మోసం చేసి చంపేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం. అమృత ప్రణయ్ విషయంలో జరిగినటువంటి నష్టం జరిగింది. ఇప్పటికీ ఆమె కోలుకొని నిలబడ్డది. అమృత అనే ఎవరైతే ఉన్నారో అమృత అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఆమె నిలబడి ఏ అయితే ప్రణయ్ జ్ఞాపకాలను మోస్తూనే ఇలా ఆయన ఆత్మగౌరవం కోసం నిలబడేటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. అమృత సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించిన ప్రధాన వార్త.